మాఘమాసంలో శుక్లపక్ష పంచమి తిథినాడు ఈ పండుగ వస్తుంది. దీనిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. వసంత పంచమినాడు సరస్వతి దేవి పుట్టింది. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని సృష్టించినాడు. అప్పుడు ఆది దైవమ్యైన శివుడు జ్ఞానానికి అధిదేవతగా సరస్వతి నియమించినాడు. సరస్వతి దేవి జ్ఞానానికి, విద్యకు, బుద్ధికి, సంగీతానికి, సాహిత్యానికి మరియు కళలకు అధిదేవత. సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహం అని అర్థం. మనిషిలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపే తల్లి ఆమె. అక్షరాభ్యాసం ఎందుకు చేపియాలి? అక్షరాభ్యాసం అంటే అక్షరాలు సాధనను ప్రారంభించడం. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడానికి ప్రధాన కారణాలు ఇవే. అత్యంత శుభప్రదమైన రోజు, సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టినరోజు కావడంతో విద్యను ప్రారంభించడానికి ఇంతకంటే పవిత్రమైన రోజు మరొకటి ఉండదు. సరస్వతి దేవి పుట్టిన రోజే మొదటిసారి అక్షరాలు అభ్యసించడం వల్ల వారి విద్యాభ్యాసం నిర్విఘ్నంగా సాగుతుందని, సరస్వతీ దేవి నమ్మి ఉన్నత విద్యా కోసం సాధన చేయడం సరస్వతి సంపూర్ణ కటాక్ష ఆశీర్వాదం ఉంటుందని విశ్వాసం.